హాయ్ అండి. ఈ వీడియోలో అయితే మనం మోస్ట్ ట్రెండింగ్‌గా ఉండేటువంటి డబుల్ కలర్ శారీ కుచ్చు ఏ విధంగా వేయాలో మనమైతే ఈ వీడియోలో చూసేద్దాం. వెరీ వెరీ సింపుల్ అండి. ఇక్కడైతే నేను 2 కలర్స్ యూజ్ చేశాను శారీలో ఉన్నటువంటివి. చూడండి ఈ విధంగా సింపుల్‌గా పూసలు, క్రిస్టల్స్, బీడ్స్ లాంటివి ఏవి యూజ్ చేయకుండా జస్ట్ కుచ్చు మాత్రమే నీడిల్‌తోనే చాలా సింపుల్‌గా కూడా మనం యూజ్ చేసి వేసేసుకోవచ్చండి. చూసారు కదా! చాలా చాలా బాగుంటుందండి చూడడానికి కూడా వెరీ సింపుల్. ఇక్కడ వచ్చేసి శారీ నాదొచ్చేసి గ్రీన్ కలర్ అండి పట్టు శారీ. ఇక్కడ వైలెట్ కలర్, పర్పుల్ కలరు, గ్రీన్ కలర్ కాంబినేషను. ఇక్కడ శారీకి అయితే మనం ఫస్ట్ శారీ అంతా జస్ట్ ఓపెన్ చేసుకోకుండా కొంగు పార్ట్ ఒకటే మనము పెట్టుకొని దానికైతే మనము క్లాత్‌కి యూజ్ చేసే క్లిప్స్ పెట్టేసుకోవాలండి. క్లాత్ యూజ్ చేసే క్లిప్స్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే మనమైతే జిగ్‌జాగ్ చేసేసుకోవాలి. నేను నీట్‌గా జిగ్‌జాగ్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సినవి సిల్క్ థ్రెడ్స్ అండి. దాని తర్వాత గోల్డ్ జెరీ, నీడిల్స్ బిగ్ సైజ్ అండి. బిగ్ సైజ్ ఉండేవి 2 నీడిల్స్ తీసుకుంటాను. దాని తర్వాత మనకి ఏ విధంగా మనం పోగులేసుకోవాలి, ఏ విధంగా మనం శారీకి కుచ్చులు తయారు చేసుకోవాలి ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 కలర్స్ యూజ్ చేశాను కదా! పర్పుల్ కలరు, గ్రీన్ కలరు. ఫస్ట్ దారాన్ని అయితే నేను 60 రౌండ్స్ చేసేసుకొని ఒక పోగుల్లాగా తీసుకున్నానండి. దాన్ని మధ్యకి ఆ విధంగా కట్ చేసి ఎక్స్ట్రా కొంచెం స్టార్టింగ్ పార్ట్‌లో పోగులు పోకోకుండా లైట్‌గా గ్లూ అంటించేసానండి నేను. గ్లూ అంటించేసిన తర్వాత దాన్ని నీడిల్‌లోకి ఎక్కిచ్చేసేయాలి. పెద్ద నీడిల్ తీసుకొని హోల్ పెద్దదిగా ఉండే నీడిల్ తీసుకుంటే మనకు పోగులన్నీ ఒకేసారి వెళ్తాయన్నమాట. గ్లూ పెట్టుకొని శారీకి హోల్ చేసి ఎక్కించడం కంటే ఈ విధంగా డైరెక్ట్‌గా నీడిల్‌తో ఎక్కిచ్చేదే చాలా బావుంటుంది. ఈ విధంగా మొత్తం ఎక్కిచ్చేసుకొని ఎక్స్ట్రా కింద పోయిన పోగులు కూడా నీట్‌గా తీసుకొని అన్నీ పట్టుకొని నీట్‌గా లాగేసుకోవడమే అండి. వీడియోలో చూయించిన విధంగా పోగులన్నీ నీట్‌గా లాగేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ పెట్టామో జిగ్‌జాగ్ చేసుకున్న పార్ట్ దగ్గర ఆ విధంగా సూది ఎక్కించుకొని డైరెక్ట్‌గా సూదిని లాగకోకుండా జస్ట్ ఈ విధంగా రౌండ్‌గా తిప్పాలన్నమాట. రౌండ్‌గా తిప్పేసి శారీ కుచ్చునైతే పైకి మనం లాక్కునేసేయడమే. ఇక్కడ ఫస్ట్ అయితే గోల్డ్ జెరీ తీసేసుకొని దాన్ని జస్ట్ ఒక 2 నాట్స్ ఏసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. 2 నాట్స్ ఏసేసుకొని దాన్ని నీట్‌గా కట్ చేసుకోవడమే. కట్ చేసుకున్న తర్వాత మనం ఎంత పొడవు కావాలి అనే దాన్ని బట్టి కింది పార్ట్ అయితే ఉంచుకోవాలి. కింది పార్ట్ కొంచెం పొడవుగా ఉంచుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇంకొక కలర్ దారం కూడా సేమ్ అదే హోల్‌లోకి ఎక్కిచ్చేసి దాన్ని కూడా రౌండ్‌గా అలా తిప్పి పైకి లాగాలండి. లాగి ఇది కూడా మనము ఫస్ట్ వచ్చేసి కింద ఉన్న గ్రీన్ కలర్ దానికంటే కూడా పర్పుల్ కలర్ అనేది పైకి ఉండాలి కాబట్టి కొంచెం కిందికే ఉంచేసుకొని మనము నీట్‌గా ఇప్పుడు పైనున్న దానికైతే గోల్డ్ జెరీ దాదాపు ఒక 4 రౌండ్స్ లాగా అట్లా నాటేసుకొని మిడిల్‌లోకి తీసుకొనొచ్చి నీట్‌గా ముడి వేసుకొని గట్టిగా లాగేసుకోవడమే. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా. ఆ విధంగా నీట్‌గా ముడేసుకొని లాగి గట్టిగా దాన్ని కట్ చేసుకొని ఇప్పుడు పైన పార్ట్‌ని ఒకసారి పట్టుకొని గ్రీన్ కలర్ కంటే కూడా పర్పుల్ కలర్ కుచ్చు కొంచెం తక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత కింద కూడా సేమ్ అలాగే అండి. గ్రీన్ కలర్‌ది పైకి పెట్టేసుకొని కింద ఉన్న పర్పుల్ కలర్ పార్టు పైన ఎంత ఉంచామో ఆ విధంగా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్ దాని తర్వాత గ్రీన్ కలర్‌లో హెచ్చుతగ్గులున్న పార్ట్స్ కట్ చేసుకొని గోల్డ్ జెరీలో ఉన్న ఎక్స్ట్రా కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అండి. ఈ విధంగా శారీ మొత్తం మనం కుచ్చులు తయారు చేసుకోవడమే. ఈ క ఈ ఈ కుచ్చుళ్ళొచ్చేసి చాలా సింపుల్ అనమాట. పూస అవసరం లేకుండా చాలా బావుంటది. ఇప్పుడైతే చాలా ట్రెండింగ్‌లో ఉందండి ఈ డబుల్ కలర్ శారీ కుచ్చనేది. ఈ విధంగా వేసేసుకోవడమే. చూసారు కదా! నెక్స్ట్ కొలత వచ్చేసి మన మధ్య వేలు ఉంటది కదా! దాని కొలత పెట్టుకోవడమే. ఇంకా మీకు దగ్గరికి కావాలంటే కూడా చిటికెన వేలు గ్యాప్ పెట్టుకొని ఎక్కించుకోవచ్చు. లేదు మెజర్‌మెంట్ ప్రకారం అయితే టేప్ సహాయంతో మనం నీట్‌గా మెజర్ చేసుకొని 1 ఇంచెస్ లేదా 2 ఇంచెస్ 1½ ఇంచెస్‌ల కొలత పెట్టుకొనైనా కుట్టేసుకోవచ్చు. నేనైతే జస్ట్ మన చేతి వేలు సహాయంతోనే చూసుకుంటూ వచ్చేసాను. సేమ్ అలాగానే గ్రీన్ కలర్ అయితే పొడవుగా ఉంచుకోవాలి. పర్పుల్ కలర్ దాన్ని మళ్ళీ పైకి గట్టిగా లాగేసి ఆ హోల్‌లో నుంచి లాగేటప్పుడు ఎలా అంటే అలా కాకుండా జస్ట్
ట్విస్ట్ చేసినట్టు లాగితే ఈజీగా అయితే హోల్‌లో నుంచి బయటికొస్తుంది. 2 పెద్ద నీడిల్స్ అయితే తీసుకోవడం వల్ల మనకి 2 కలర్స్ ఒకటేసారి మనం శారీకి మొత్తం కుచ్చు వేసేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ గ్రీన్ కలర్ అంతా వేసుకున్న తర్వాత దానిపైన పర్పుల్ కలర్ అయినా మనం కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూసారు కదా వీడియోలో. ఈ విధంగా మనము పైనేసే గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ మటుకు చాలా ఎక్కువగా మనం నాటు వేసుకుంటే కుచ్చు అనేది పక్కకు పోకుండా బాగా లావుగా చాలా బాగా కనిపిస్తుందనమాట ముద్దుగా. ఎక్కువ పొడవు ఉంచుకోకుండా సింపుల్‌గానే బేబీ కుచ్చు లాగానే 2 వచ్చేలాగా చూసుకుంటే శారీకి పళ్ళు వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. చూసారు కదా పర్పుల్ కలర్ దాన్ని చూసుకొని గోల్డ్ కలర్ దానికంటే కూడా కొంచెం తక్కువ ఉంచుకొని కట్ చేసుకోవడమే. కిందుండే పార్ట్ కూడా అంతే సేమ్ ఆ విధంగానే పర్పుల్ కలర్ పార్ట్ ఆ విధంగా ఉంచుకొని కట్ చేయడమే అంతే. చూసారు కదా ఎంతో సింపుల్ అండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నవైతే మళ్ళీ మనం చూసుకొని ఎక్స్ట్రా ఉన్నవి కయించు సహాయంతో అయితే నీట్‌గా కత్తెర సహాయంతో అయితే నీట్‌గా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వచ్చేసింది. చూడండి బేబీ కుచ్చులోనే డబల్ కట్టేసాను నేను. మీకు పొడవు కావాలంటే పొడవు కూడా ఉంచుకోవచ్చు. ఇంకా దగ్గరికి కావాలంటే దగ్గరికి వేసుకోవచ్చు. నేనైతే చూసి మినిమం ఉండేలాగైతే వేసేసుకున్నాను. ఇదండి శారీ యొక్క కుచ్చులు వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేసింది. నాకు తెలిసి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఏడీ క్రాఫ్ట్స్ హ్యాండ్మేడ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్‌ని కమెంట్ చేయండి.